హలో అండి, వెల్కమ్ టు ఎల్ఎల్ కిచెన్స్. ఈరోజు బ్రోకోలీ కర్రీ ఎలా తయారు చేసుకుందాం చూద్దాము. ఇది సూపర్ టేస్టీగా ఉంటుంది. అన్నంలో కానీ చపాతీలోకైనా. బాదం పప్పును బఠానీను 8 అవర్స్ వరకు నానబెట్టుకున్నాను. మీరు బాదం పప్పు ప్లేస్లో జీడిపప్పు కూడా నానబెట్టుకోవచ్చు. బఠానీను 2 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. ఇవి ఉడికేలోపు మనం బ్రోకోలీని కట్ చేసి పెట్టుకుందాము. బ్రోకోలీని వీడియోలో చూపిస్తున్న విధంగా కట్ చేసుకోండి. జస్ట్ ఒక 1/2 ఇంచు ఉంటే సరిపోతుంది కాడ అనేది. బ్రోకలీని మరి చిన్న చిన్న పీసులాగా కట్ చేసుకోకుండా కొంచెం మీడియం సైజ్ పీసులాగా కట్ చేసుకోండి. ఆనియన్, 2 టమాటాలు, పచ్చిమిర్చిని తీసుకొని కట్ చేసి పెట్టుకుంటున్నాను. స్టవ్ వెలిగించుకొని ఒక బాణీ పెట్టుకొని ఆయిల్ వేసుకుంటున్నాను. ఆయిల్ అనేది హీట్ అయిన తర్వాత జీలకర్ర, పచ్చిమిర్చి, ఆనియన్స్ వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇవి లైట్గా ఫ్రై అయిన తర్వాత కరివేపాకును కూడా యాడ్ చేసుకుంటున్నాను. ఆనియన్స్ అనేవి బాగా ఫ్రై అయిపోయాయి. ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలు, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1/2 టేబుల్ స్పూన్ వేసుకోండి. నేను విడిగా వేసుకున్నాను. 1/2 టేబుల్ స్పూన్ ఉప్పు, కొంచెం పసుపు వేసుకొని ఒకసారి కలుపుకొని టమాటా ముక్కలు ఫ్రై అయ్యేంత వరకు మూత పెట్టుకొని ఉడికించుకోవాలి. ముక్కలు ఉడికేలోపు మనం నైట్ నానబెట్టుకున్న బాదంని 6 వరకు తీసుకొని మెత్తని పేస్ట్ లాగా చేసుకుంటున్నాను. ఇక్కడ నేను 200 గ్రామ్స్ బ్రోకలీ తీసుకున్నాను కాబట్టి 6 బాదం పప్పులు అనేవి సరిపోతాయి. జీడిపప్పులు కూడా సేమ్ క్వాంటిటీ. బాదం పప్పు కానీ జీడిపప్పు కానీ వేయటం వల్ల కర్రీకి మంచి టేస్ట్ వస్తుంది. ప్లస్ మనకి గ్రేవీ క్వాంటిటీ అనేది కూడా ఎక్కువగా ఉంటుంది. బ్రోకలీ ముక్కల్లో కొంచెం ఉప్పు, పసుపు వేసుకొని బాగా వాష్ చేసుకుంటున్నాను. 2-3 సార్లు వరకు వాష్ చేసుకున్నాను. టమాటా ముక్కలు అనేవి ఉడికిపోయాయి. ఇప్పుడు ఉడికించి పెట్టుకున్న బఠానీ, 2 టేబుల్ స్పూన్ల కారము, స్పూన్ ఉప్పు వేసుకొని బాగా కలుపుకొని 3 మినిట్స్ వరకు ఫ్రై చేసుకోవాలి. 3 నిమిషాల తర్వాత 1 స్పూన్ బాదం పేస్ట్ని వేసుకొని కొన్ని వాటర్ని యాడ్ చేసుకుంటున్నాను. మీ గ్రేవీని బట్టి మీరు వాటర్ని యాడ్ చేసుకోవచ్చు. వాటర్ అనేవి జస్ట్ మరిగితే చాలు. తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న బ్రోకలీ ముక్కలు వేసుకొని 5 నిమిషాల వరకు ఉడికించుకోవాలి. బ్రోకలీలో యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీ ఆక్సిడెంట్ అనేవి ఎక్కువగా ఉంటాయి. ఇవి గుండెకి సంబంధిత రోగాలు రాకుండా కాపాడుతాయి. నిమిషాల తర్వాత ఒకసారి కలుపుకొని 1/2 టేబుల్ స్పూన్ ధనియాల పౌడరు, మీకు దగ్గర అవైలబుల్ ఉంటే కస్తూరి మెతి కూడా వేసుకోండి, లేకపోతే స్కిప్ చేయొచ్చు. మరలా 5 నిమిషాలు ఉడికించుకోవాలి. బ్రోకలీ అనేది త్వరగా ఉడికిపోతుంది. నాకు 10 నిమిషాల్లో బ్రోకలీ అనేది ఉడికిపోయింది. నేను స్టవ్ ఆఫ్ చేసుకుంటున్నాను. కర్రీ అనేది సూపర్ టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. దీంట్లో ఫైబర్ కంటెంట్ అనేది ఎక్కువగా ఉండి వెయిట్ లాస్ కూడా మనకి హెల్ప్ అవుతుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.